హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్లో విత్ స్నేహ 24. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నా డే 3 మేకప్ క్లాస్ అండి. ఇంకా నేనైతే ఈరోజు మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకునేసి ఇంకా తర్వాత అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మా హస్బెండ్ అనేది దింపాడు నన్ను అకాడమీలో. అలా బైక్లో వెళ్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంతైనా హస్బెండ్తో వెళ్తే అదొక హ్యాపీనెస్ కదా. సో ఇంకా నేను ఫైనల్గా అయితే అకాడమీకి అనేది రీచ్ అయిపోయాను. అకాడమీకి రీచ్ అయిపోయిన తర్వాత సార్ అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మేకప్ ఎలా వేయాలి, ఎలా వేస్తే క్లయింట్స్కి నచ్చుతుంది అనేసి చెప్పాడు. ఇంకా మాకైతే ఐబ్రోస్ షేడింగ్ అనేది చేయమని చెప్పాడు సార్. సో దానికోసం అనేసి మాకు కలర్స్ అంటే షేడ్స్ ఇచ్చాడు. ఐస్ పైన వేసేదానికి షేడ్స్ అండ్ ఐబ్రో బ్రషెస్ ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ కూడా మాకు ఇచ్చారు. దాంతోపాటు మాకు డమ్మీ ఐస్ కూడా ఇచ్చారు. ప్రాక్టీస్ కావాలి కదండి, డైరెక్ట్ పర్సన్ మీద చేయలేం. సో మనం ఫస్ట్ డమ్మీస్ మీద అనేది ప్రాక్టీస్ చేయాలి. సో నేనైతే ఇంకా ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేసాను. అలా వేస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మనం ప్రాక్టీస్ అనేది ఎక్కువసార్లు చేస్తేనే బాగా అనేది వస్తుంది. సో అట్లా ప్రాక్టీస్ చేసాం. ఇంకా తర్వాత అనేది మాకు లంచ్ బ్రేక్ ఇచ్చేశారు. మేమందరం కలిసే తింటామండి లంచ్ అనేది. ఇంకా లంచ్ తర్వాత మాకైతే హెయిర్ స్టైల్ అనేది ప్రాక్టీస్ చేయమని చెప్పారు. ఫస్ట్ అయితే పఫ్ హెయిర్ స్టైల్ అనేది ప్రాక్టీస్ చేయమన్నారు. ఇది నేను వేసిన పఫ్ హెయిర్ స్టైల్ అండి. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇట్లా ఫ్లవర్ పెట్టి కూడా ట్రై చేయమని చెప్పారు. ట్రై చేసాము. సో మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.